మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి తర్వాత ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్, చరణ్, బన్నీ, సాయి ధరమ్ తేజ్ మాస్ హీరోలుగా పేరు తెచ్చుకొని మెగా ఫ్యాన్స్ మన్ననలు అందుకోగలిగారు. కానీ అందరూ తెలుగు హీరోల్లా కాకుండా చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనం చూపించాలి అని తాపత్రయపడుతున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఈ సందర్భంగా కొన్ని అపజయాలు పలకరించినా బెదరకుండా విలక్షణమైన పాత్రలని సెలెక్ట్ చేసుకుంటూ డీజే, విన్నర్ లాంటి రొటీన్ సినిమాల్లా కాకుండా తన బాబాయ్ బాటలో నడుస్తూ తొలి ప్రేమ లాంటి ప్యూర్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చేసి తెలుగు ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్నాడు వరుణ్ తేజ్. కానీ మన టాలీవుడ్లో సినిమా కంటే కూడా హీరోకి ఎక్కువ పేరు వచ్చేలా సినిమాలు తీస్తుంటారు. సినిమా సక్సెస్ మొత్తం హీరోకి వెళ్లేలా కథని మలుస్తారు. సినిమా క్రెడిట్ దర్శకుడికి కానీ హీరోయిన్కి కానీ వెళ్లకుండా మొత్తం క్రెడిట్ హీరోకే రావాలంటూ హీరోలు దర్శకులతో ఒక అర్థం పర్థం లేని సినిమాలు చేయిస్తూ టాలీవుడ్ అంటే మూస సినిమాలు తీసే ఇండస్ట్రీ అని చెడ్డ పేరుని తీసుకొచ్చారు. కానీ తెలుగు ఇండస్ట్రీలో కళా తపస్వి కె విశ్వనాథ్ తర్వాత అంత నిజాయితీగా సినిమాలు తీసేది శేఖర్ కమ్ములానే అని అందరికీ తెలిసిందే. అలాంటి టేస్ట్ ఉన్న డైరెక్టర్ ఇప్పుడు ఫిదాతో ఒక మంచి అనుభవాన్ని మనకందిస్తే కొందరు టేస్ట్ లేని క్రిటిక్స్ కారుకూతలు కూస్తున్నారు. ఫిదా క్రెడిట్ మొత్తం సాయి పల్లవికి వెళ్ళిందని, ఓవర్సీస్లో శేఖర్ కమ్ముల బ్రాండ్తో సినిమా నడుస్తుందని, ఎప్పటినుండో హిట్ కోసం చూస్తున్న వరుణ్ తేజ్కి ఫిదా హిట్ అయినా తన క్రేజ్ మాత్రం పెంచుకోలేకపోయాడని, కనీసం అవగాహన లేకుండా బుద్ధిలేని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలతోనే మన హీరోలందరూ కలిసి కామెడీ అని, ఐటెం సాంగ్స్ అని, అర్థం లేని ఫైట్స్, డాన్సులతో వేరే ఇండస్ట్రీ సినిమాలతో కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు డేరింగ్ స్క్రిప్ట్స్ చూస్ చేసుకుంటూ మన టాలీవుడ్కి మంచి పేరు తెస్తున్న వరుణ్ తేజ్ని అభినందించకుండా అవమానిస్తున్నారు.